వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఒక్కరు ఉండరన్నారు. కవిత జైలుకు వెళ్ళిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని, తాము ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేకపోతున్నామన్నారు మంత్రి. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడ చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని, సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామన్నారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కేఏ పాల్ లాగా తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన. ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో అని కేటీఆర్ గారు ఎవరో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యమని విమర్శించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీపీనగర్ మండలం రాఘాపూర్, రుద్రవెల్లి ఐకేప్ సెంటర్లను కిషన్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే, రేవంత్ రెడ్డి దొడ్డువడ్లు వేస్తే బోనస్ ఇవ్వమని అంటున్నారని చెప్పారు. రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతులు మోసపోయారన్నారు. దేవుడి మీద ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదన్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అని వెల్లడించారు. ఎక్స్ వేదికగా ఆ వార్తను కొట్టిపడేశారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుందని చెప్పారు. కొత్త లోగోను టీజీఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వెల్లడించారు సజ్జనార్. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో ఇదేనని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. పోలీసులు ప్రకటించిన కాసేపటికే హేమ తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుదల చేసింది. అయితే ఈ వీడియో విడుదల చేయడం వలన బెంగళూరు పోలీసులకు ఆధారం దొరికినట్లయింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో, హేమ విడుదల చేసిన వీడియో ఒకేలా ఉండడంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసుల విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్టు నిర్వహించగా రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్ టెస్టులో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో అధికారుల బదిలీలు జరగనున్నాయి. డిస్కామ్లో కొంతమంది అధికారులు 4-5 ఏళ్లుగా ఒకే సర్కిల్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తూ చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్న నేపథ్యంలో అధికారుల బదిలీలుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 2వ వారంలో ఏఈ, ఏడీఈ, డిఈ, ఎస్ఈ, సీజీఎంతో పాటు అకౌంట్స్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టేలా డిస్కామ్ చర్యలు మొదలుపెట్టింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ఓ డివిజన్లో గత నెలలో డిఈ పదవి విరమణ పొందగా ఆ స్థానంలో సీజీఎం, ఎస్సీ కార్యాలయంలో పనిచేసే అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శివారు సర్కిళ్లలో సీజీఎంలు, ఎస్సీలు నచ్చిన వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలున్న అన్ని విభాగాల్లోనూ ఇన్ఛార్జీలను బదిలీ చేసే అవకాశం లేకపోలేదు.
కొంతమంది ప్రేమ జంటలు బైక్పై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్గానే హద్దులు దాటుతున్నారు. తాజాగా బైక్పై మరో జంట రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజస్థాన్లో ఓ జంట రాత్రి సమయంలో నడి రోడ్డుపై బైక్పై స్పీడ్గా వెళ్తూ రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు దీనిని వీడియో తీశారు. అందరూ చూస్తుండగానే యువతి ఆ యువకుడిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ పోలీసులను ట్విట్టర్ వేదికగా కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతో పేషెంట్లకు సెల్ ఫోన్, టార్చ్ లైట్స్ వెలుగులో వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ఆన్ కావాల్సిన జనరేటర్ ఆన్ కాకపోవడంతో సిబ్బంది సెల్ ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. జనరేటర్ సాంకేతిక సమస్యతో ఆన్ కాలేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. కరెంటు పోయిన 7 నుంచి 8 నిమిషాల తర్వాత జనరేటర్ ఆన్ అయిందని తెలిపారు. కానీ సుమారు గంట పాటు కరెంటు రాలేదని చెబుతున్నారు పేషెంట్లు. ప్రధానంగా జనరేటర్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ఆసుపత్రిలో సంబంధిత శాఖ నిర్వాహకులు చూసుకోవాల్సి ఉంటుంది. జనరేటర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో సరదాకు చేసిన ఓ పని యువకుడి ప్రాణాన్ని బలికొంది. స్నేహితులు ఛాలెంజ్ చేశారని మద్యం మత్తులో ఓ యువకుడు నీళ్ళలో దూకాడు. హైదరాబాద్ పాత బస్తీ, చంద్రాయనగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన 4 ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్, చెడుగుప్ప ప్రాంతానికి వెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత మత్తులో 4 నదిలో స్నానం చేయడానికి దిగారు. తాగిన మైకంలోనే స్నేహితులు రెచ్చగొట్టడంతో సాజిద్ అనే యువకుడు నదిలోకి దూకి ఈత రాక అలాగే చనిపోయాడు. సాజిద్ను కాపాడాల్సిన స్నేహితులు వీడియో తీయడం కలకలం రేపింది. సాజిద్ ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైనా దాడిలో 60 గొర్రెలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో రైతు పున్నం మల్లయ్యకి చెందిన గొర్రెల మందపై హైనా దాడి చేసింది. ఈ ఘటనలో 60 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్రముద్దీన్, సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య, బీట్ ఆఫీసర్ శ్రీకాంతులు జంతువు కాలి గుర్తులు పరిశీలించారు. పూర్తి స్థాయిలో జంతువులు కాలి గుర్తులు కనిపించడం లేదన్న అధికారులు హైనా తోడేలు దాడి చేసి ఉండొచ్చన్నారు. జంతువులను గుర్తించేందుకు వీలుగా పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియా వచ్చాక మనం ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఇట్టే తెలుసుకుంటున్నాం. అయితే ఈ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే నిజమా, ఇది నిజంగా జరిగిందా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే ఒక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే గుడ్లగూబ కీటకాలను తింటూ ఉంటుంది, కానీ అది వాటిని తినేటప్పుడు ఎవరు ఎక్కువగా చూడరు. కానీ అది పామును కూడా తింటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుడ్లగూబ రక్తపింజర పామును నూడిల్స్లా తినేసింది. మొదట్లో తల వరకు చాలా మెల్లిగా తిన్న గుడ్లగూబ తర్వాత పామును కరకర నమిలి మింగేసింది. అయితే ఆ పాము మాత్రం దానిని కాటు వేయడానికి ప్రయత్నించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. వామ్మో, ఈ దృశ్యం భయానకంగా ఉంది, పామును అరిగించుకోవడానికి దానికి ఎంత టైం పడుతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సైబర్ మోసాల విజృంభణకు చెక్కుపెట్టే దిశగా టెలికమ్యూనికేషన్ చట్టం 2023లోని నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ త్వరలో అమలు చేయనుంది. నకిలీ సిమ్ కార్డులను నియంత్రించేందుకు కొత్త నిబంధనల అమలుపై ట్రాయ్ గతంలో డాట్కు సిఫార్సు చేసింది. కొత్త కనెక్షన్ను అందించాలంటే బయోమెట్రిక్ గుర్తింపును తప్పనిసరి చేస్తూ ఈ నూతన విధానాన్ని లోక్సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్ జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైట్ కమ్యూనికేషన్కు సంబంధించిన నిబంధనలు తీసుకురానున్నారు. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రోడ్డు దుస్థితి బాగాలేదని నడి రోడ్డుపై ఓ మహిళ వినూత్నంగా ఒంటరి పోరాటం చేస్తుంది. హైదరాబాద్ నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్డు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డు మీద ఉన్న నీటి కుంటలో దిగి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె చేపట్టిన వినూత్న నిరసనకు నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలేనని, లీడర్స్ కోసం కొట్టుకోవడం కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆనంద్ నగర్ రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, గ్లిమ్స్లన్నీ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు అమాంతం పెంచేశాయి. నటుడు అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా విడుదల చేసిన పుష్ప అనే పాట ఇప్పటికే సోషల్ మీడియాలను షేక్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ కథానాయిక రష్మిక మందనలపై చిత్రీకరించిన సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే రెండో పాటను ఈ నెల 29 ఉదయం 11:07 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అనే రెండో పాటను ఈ నెల 29న ఉదయం 11:07 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్టుగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తెలిపాడు. హెడ్ కోచ్గా తాను ఇంట్రెస్ట్గా ఉన్నానో లేదో తెలుసుకునేందుకు బీసీసీఐ తనను సంప్రదించినట్టుగా వెల్లడించాడు. అయితే జాతీయ జట్టుకు కోచ్గా ఉండేందుకు తనకిష్టమేనన్న పాంటింగ్, కానీ ప్రస్తుత తన లైఫ్ స్టైల్కు అది సెట్ కాదన్నారు. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో కనీసం 10 నెలలైనా జట్టుతో ఉండాల్సి ఉంటుంది, ఐపీఎల్లో కూడా పనిచేయకూడదన్నారు. ప్రస్తుతం తాను ఇంటి వద్ద ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటున్నానని, అందుకే బీసీసీఐ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లుగా పాంటింగ్ స్పష్టం చేశాడు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.